హే గాయ్స్, సో ఈరోజు వీడియో ఏమంటే మేము ఎక్కడ స్టే చేసాము ఊటీలో అని చెప్పేసి ఇదేమన్నా మనం booking.comలో అయితే బుక్ చేసుకున్నాము 2 వీక్స్ ముందు. సో అది ఎలా బుక్ చేసుకోవాలనేసి కూడా మీకు లాస్ట్లో వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను క్లియర్ కట్గా. సో స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. ఇంకా నెక్స్ట్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ రిసెప్షన్ అయితే ఉన్నారు. వాళ్ళ దగ్గర ఐడి నెంబర్ చెప్పామనంటే వాళ్ళు గవర్నమెంట్ వెరిఫికేషన్ కోసం ఇంకా ఐడి కార్డ్స్ అయితే అడుగుతారు అన్నమాట, జిరాక్స్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకా రూమ్ కీస్ అయితే ఇచ్చారు. ఒకసారి మనం విజిట్ చేయొచ్చు, లేదు ముందే మనం చెక్ ఇన్ చేసేదానికి ఎలా ఉందని చూసేదానికి. నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ చూసారు కదా, ఇలా అయితే ఉందన్నమాట. చాలా క్లీన్ అండ్ నీట్గా అయితే ఉంది. ఇంకా మోస్ట్లీ ఇక్కడ వీళ్ళు ఏసీస్ అయితే యూస్ చెయ్యరు. ఏమంటే మనకు ఇక్కడ కూలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది కదా, టెంపరేచర్ అనేది మినిమం టెంపరేచర్లో ఉంటుంది, సమ్మర్ కానీ వింటర్ కానీ ఏ టైం అయినా కానీ. సో అందుకనేసి ఎక్కువ యూస్ చేయరు అనుకుంటా. నాకు ఆ టైంలోనే బాగా కూలింగ్గా అయితే ఉంది. మేము వెళ్ళింది వచ్చేసి మార్చ్ ఎండింగ్ అండ్ ఏప్రిల్ స్టార్టింగ్ అనమాట. ఆ టైంలో వీకెండ్లో ఒక ప్రైస్ ఉంటుంది హోటల్ కాస్ట్ అనేది. ఇంకా వీక్ డేస్లో అది తెలిసిందే కదా, వీకెండ్స్లో ఒక కాస్ట్ అండ్ వీక్ డేస్లో ఒక కాస్ట్ అని చెప్పేసి అది ఎక్కడైనా కంపల్సరీ మ్యాండేటరీగానే ఉంటుంది. ఇంక ఇదేమంటే మేము ఒక 3 డేస్కి అయితే తీసుకున్నాం, 3 నైట్స్ అనమాట. ఇంకా చెక్ ఇన్ టైం వచ్చేసి 11 అండ్ చెక్అవుట్ కూడా 11 ఉంటుంది. మనం ఏ టైంలో చెక్ ఇన్ అయినా చెక్అవుట్ మాత్రం 11కే ఉంటుంది. ఇంకా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట ఫుడ్ కూడా. మెనూ అయితే వీళ్ళు ఇచ్చున్నారు చూడండి. వితిన్ హాఫ్ అన్ అవర్ అయితే తీసుకొని వస్తారు, లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా కానీ. దీనికైతే మనకు ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఉంటుంది. ఇంక ఇది పక్కన ఏమనంటే విండో అనమాట. విండో మనము తీయడానికి ఉండదు, ఇంకా పక్కన రూమ్స్ అయితే ఉంటుంది కదా. నెక్స్ట్ ఇదేమంటే కబోర్డ్స్ అనమాట. ఇంకా కబోర్డ్స్ ఇచ్చున్నారు. ఇటు పక్క వాష్రూమ్ ఉంది. ఇంకోటి మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ ఇది మెయిన్లో ఉంది, సిటీ మెయిన్లో ఉంది. రైల్వే స్టేషన్ కానీ నెక్స్ట్ బస్ స్టాండ్ కానీ ఏదైనా వాకబుల్ డిస్టెన్స్ అనమాట, 300 మీటర్స్ అలా ఉంటుంది అంతే. ఇంకా దీనికి దగ్గరగా మనకు లొకేషన్స్ ఏమున్నాయి చూసుకోవాల్సిందంటే బోట్ హౌస్ ఒకటి ఉంది. నెక్స్ట్ కర్ణాటక పార్క్ అనమాట, అది జస్ట్ 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది డిస్టెన్స్ కూడా. నెక్స్ట్ ఇంకా మనం లొకేషన్స్ కవర్ చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి మనకు ట్రావెల్కి లైక్ మనము ట్రావెలింగ్ బుక్ చేసుకున్న ఏదైనా ఏజెన్సీ ప్రతిదీ కూడా మెయిన్లో ఉంది కాబట్టి మనకు బెటర్గా ఉంటుంది. ఎక్కువ దూరం లాంగ్ డిస్టెన్స్లో తీసుకునే దానికన్నా మనము దగ్గరలో తీసుకున్నామనంటే కవర్ చేయడానికి బాగుంటుంది కాబట్టి లొకేషన్స్. నెక్స్ట్ ఏమంటే వీళ్ళు డైలీ సోప్స్ అండ్ టవల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనము చెక్ ఇన్ చేసిన తర్వాత మనము రెడీ చేసి చెక్అవుట్ చేసేసి కీస్ ఇచ్చామంటే వాళ్ళు క్లీన్ చేసేస్తారు అనమాట రూమ్ డైలీ కూడా. అది కూడా మనకు ప్రాబ్లం అయితే లేదు. ఇంకేమంటే ఇదైతే నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అని అనిపించింది ప్రైస్ పరంగా. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి కబోర్డ్స్ అనమాట. నెక్స్ట్ ఇటు పక్క విండో అయితే ఉంది. ఆ విండో మనము తీయడానికి అయితే ఉండదు. ఇంకా మెయిన్లీ చెప్పాలంటే హాట్ వాటర్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అది మనకు చాలా యూజ్ అవుతుంది కదా. మనకు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే కానీ మనం లొకేషన్స్ అన్నీ కవర్ చేయలేము కదా. ఎర్లీ మార్నింగ్ ఒక 6 కలా వెళ్ళాలంటే ఈ కూల్ వాటర్కి మనకు సెట్ అవ్వదు. అందువల్ల వీళ్ళు హాట్ వాటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చాలా వరకు కొందరు ప్రొవైడ్ చెయ్యరు, వీళ్ళైతే సర్వీస్లు వీళ్ళు అది కూడా ప్రొవైడ్ చేస్తారు. ముందే సైట్లో అయితే చూసున్నాం, వీళ్ళు వైఫై అండ్ హాట్ వాటర్ ఇంకా పార్కింగ్ సర్వీస్ ప్రతిదీ కూడా వీళ్ళు ఇచ్చున్నారు. ఆ ప్రకారమే వీళ్ళు అన్నీ చేస్తున్నారు. మనము ఈవినింగ్ ఇక్కడ ఏమంటే బొటానికల్ గార్డెన్ ఇలా ఏవైనా కానీ 6 or 6:30కి అయితే క్లోజ్ చేసేస్తారనమాట. అందుకోసం మనకు అదే ఇంపార్టెంట్ చెప్పాను. ఇంక ఇదేమంటే ఎలా బుక్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇది చూడండి. ఈ సైట్లో ఓపెన్ చేసి మనము ఊటీ అని క్లిక్ చేసిన తర్వాత డేట్స్ క్లిక్ చేసుకుంటే ఇంకా ఎన్ని మెంబర్స్ అని క్లిక్ చేసిన తర్వాత అప్లై చేస్తే ఇంకా వీళ్ళు ఫస్ట్ మెయిన్లోనే ఉందో చూడండి, హోటల్ సిటీ ప్యాలెస్ అని చెప్పేసి ఇదే అనమాట. రేటింగ్ అయితే ఇచ్చున్నారు. ఇంకా చాలా హోటల్స్ కూడా ఉన్నాయి, రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. నాకు ఇది చాలా వర్త్ అయితే అనిపించింది. సో నేనైతే రేటింగ్ ఒక 7 స్టార్ అయితే ఇస్తానన్నమాట. ఇక్కడ సర్వీస్కి ప్లస్ మెయిన్లో ఉంది ఇవన్నీ చూసుకొని. సో మీకైతే ఇది యూస్ఫుల్ వీడియో అని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఊటీ ట్రిప్ వేసుకున్నప్పుడు అక్కడ స్టే చేయాలి అనుకుంటే సో ఇదైతే నేను ఖచ్చితంగా ప్రిఫర్ అయితే చేస్తానన్నమాట. సో అది అనమాట ఇవాల్టి వీడియో అయితే. సో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నా.